కానీ మహేందర్ రెడ్డి గారు ప్రధానంగా కేసీఆర్ను మొదట 5వ తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కామన్నారు. ఆయన 11కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. 6వ తారీఖున ఈటెల, 9వ తారీఖున హరీష్ రావు, ఈయన 11వ తారీఖు. ఎందుకు ఈ డేట్ల మార్పు విషయంలో కేసీఆర్ వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు అడ్వకేట్? ఒకటి ఏంటంటే వాస్తవంగా ఒక కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని అడిగిన ప్రశ్నల ఆధారంగా, ఆయన ఇచ్చిన సమాధానాల ఆధారంగా అందులో వాటిని కవర్ చేసుకోవడానికి హరీష్ రావు ఒక డేట్ తీసుకుంటాడు. వాటిని ఆయన అక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ప్రశ్నలు ఏంది, సమాధానాలు ఏంది, మళ్ళీ మనకు రాబోయే ప్రశ్నలు ఏంది, ఈ ప్రశ్నలు అయిపోయినాయి కాబట్టి వచ్చే సంధించే ప్రశ్నలు ఏంటి, ఆ సంధించే ప్రశ్నలకు తగిన జవాబు ఏం చెప్పాలి, దాని తర్వాత ఫైనల్గా ఈయన పోతే ఈ రెండు ప్రశ్నలను క్రోడీకరించుకొని వీటన్నింటి కూడా విశదీకరించుకొని విశ్లేషణ చేసుకొని తదుపరి వచ్చే ప్రశ్నలు ఏంటి, దానికి నాకు సమాధానం అనేది తయారు చేసుకుంటారు. జనరల్గా స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. దాన్ని ఎవరైనా నేను తప్పు పట్టను. దాన్ని నిజంగా తప్పు చేయని వాడైతే ఎప్పుడైనా పోయి ఏ రకంగానైనా పోయి చేయాలి. ఏ స్ట్రాటజీ అవసరం లేదు, ఏ స్ట్రాటజీ అవసరం లేదు. వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళన్నీ కూడా అందరూ కూడా చేస్తున్న ఎత్తుగడలు ఇవి. సరే, దాన్ని నేను తప్పు పట్టను. ఎందుకంటే చట్టంని కల్పించిన అవకాశం అది. ఇప్పుడు ఒకసారి రాలే, రెండుసార్లు రాలే, మూడోసారి రాలేదనుకోండి, నోటీస్ ఇస్తారు. మొదటిసారి రాలే, రెండోసారి కూడా నోటీస్ ఇస్తారు, రాలే, మూడోసారి నోటీస్ ఇస్తారు, రాలే, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టులలో నీకు నోటీసులు లేకుండా నిర్ణయాలకు వచ్చినట్టయితేనేమో ఏకపక్ష ధోరణితో నీకు ఒక కంక్లూజన్కి వచ్చిందని చెప్పి కోర్టులు నిర్ధారణకు వచ్చిందని చెప్పి కోర్టులు కొట్టివేసే ఆస్కారం ఉంటుంది. ఇలా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా సాచవేత ధోరణిలో, ఎగవేత ధోరణిలో పోతే కోర్టులకు కూడా వాళ్ళకు కూడా అక్కడ ఎక్స్క్యూజ్ ఉండదు. ఇక న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని ఈ కమిషన్ల మీద రిపోర్టులు ఇల్లీగలు, మాకు అవకాశం ఇవ్వలేదని చెప్పి చేయడానికి కూడా కోర్టుల ముందు కూడా వాళ్ళ యొక్క వాదన చెల్లనేరదు. కాబట్టి ఇలా 9 కాకుండా 5 నాడు కాకుండా 6 నాడు వస్తాడు, 11 నాడు వస్తాడు, లేకుంటే 13 నాడు వస్తాడు. ఒక సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా కొంతమేర డెఫినెట్గా వాళ్లకు అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలను వాళ్ళు వినియోగం చేసుకుంటే ఎవరైనా చేసుకుంటే తప్పేం లేదు. అది ఇవాళ దుర్వినియోగం చేసుకుంటే దానికి తగిన విధంగా కూడా కమిషన్ వారు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎట్లా చూస్తారు? చాలా వరకు కాంగ్రెస్ మీద కొన్ని ప్రశ్నలు అయితే కురిపిస్తూ ఉన్నారు. సామాన్యుల నుంచి అటు సినీ సెలబ్రిటీ వరకు కూడా రాజకీయ వ్యాపారవేత్తలు కూడా కొంత పొలిటికల్గా యాక్టివ్ అయినట్లు ప్రశ్నలు కురిపిస్తారు. ఒకటి కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, అదేవిధంగా గొర్రెల స్కామ్ కావచ్చు, మీరు అన్నట్టు ఇంతకుముందు కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇట్లా చాలా స్కాములు అయినాయని కాంగ్రెస్ మొదటి నుంచి అంటున్నది. దాని మీద విచారణ కూడా జరిపిస్తున్నది. కానీ ఏ ఒక్కటి తేటతెల్లం చేయలేకపోయింది, ఏ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది. ఇంకెన్ని నాళ్ళు ఈ విచారణలు ఇవని చెప్పేసి ప్రశ్న. ఏం చెప్తారు? మీరు అడిగింది 100% వాస్తవం. ప్రజలు అనుకుంటుంది వాస్తవం. దాన్ని చేయాల్సిన బాధ్యత, విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం చేపడుతుంది కూడా, చేస్తుంది కూడా అది. కానీ దేనికైనా ఆధారాలు సేకరించాలి. ఇలా ఏదో ఆరోపణ వచ్చిందని చెప్పి ఆగమాగంగా నువ్వు చేయాల్సిన పని లేదు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఒక ఇబ్బంది కాదు. ప్రభుత్వం మన చేతిలో ఉంది, ఇవాళ వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయని చెప్పి ఇవాళ తీసుకుపోయి కేకే మహేందర్ రెడ్డి మీద కోపం ఉంది, కేకే మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు, కేకే మహేందర్ రెడ్డి ఇంకో తిట్టిండని చెప్పి ఒక ఎస్ఐకో సిఐకో చెప్తే పోయి తీసుకుపోయి కూర్చున్నపెట్టుడు అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. దానికి తగిన ఆధారాలు చూపించాలి కదా. ఆ ఆధారాలను సేకరించడంలో ఇలా పని పడుతుంది. ఇవాళ ఆధారాలు సేకరించడానికి సహజ న్యాయ సూత్రాలను కానీ ఇలా న్యాయపరంగా ఇవ్వాల్సిన అవకాశాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇలా 1కి 3 సార్లు వాయిదాలు తీసుకుంటారు. ఇప్పుడు మీరే చెప్పినారు 5వ తారీఖున అని చెప్పి 11వ తారీఖు వేయండి అని చెప్పి. ఇలా ఈ ఫార్ములా వేసుకున్నప్పుడు అనేకసార్లు చూసినారు మీరు ఇలా. కాబట్టి దేన్ని కూడా వదిలిపెట్టదు. ఇంకోటి చేసింది కూడా న్యాయబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామిక విలువలకు లోబడి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే దిశగా సామాజిక న్యాయం, సమన్యాయం, న్యాయం ఈ మూడింటిని కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది కదా. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో పోరాడి దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 100% రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ. ఏదో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆగమాగమై ఇలా నా మీద డ్రోన్ ఎగిరేసిండు కాబట్టి రేవంత్ రెడ్డిని నేను జైల్లో పెట్టాలి. ఇలా మేము కేటీఆర్ను జైల్లో పెట్టుడు పెద్ద లెక్క కాదు, కేసీఆర్ను జైల్లో పెట్టుడు పెద్ద లెక్క కాదు. జైల్లో పెట్టిన తర్వాత దాన్ని సమర్థించుకోవాలి. ఆ జైల్లో పెట్టిన దానికి ఒక సమర్థనీయమైన అంశం ఉండాలి, ఆ అంశానికి తగ్గ ఆధారాలు ఉండాలి. అందుకే కమిషన్ నిర్ధారించిన తర్వాత
చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటాం. ఇలా ఏసీబీ కేసు గొర్రెల విధానంలో అవుతుంది. అదే మాదిరిగా ఇవాళ అనేక అంశాలు జరుగుతున్నాయి. స్కాములు, అనేకమైన స్కాములు. దళిత బంధు స్కామ్ ఉంది, అది కూడా స్కామే. అందులో కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇవాళ ఆ స్కాములన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలికితీసి దానికి ఆధారాలను సేకరించిన తర్వాత ఆలస్యం జరగవచ్చు, కానీ అలసత్వం మాత్రం ఉండదు, న్యాయం జరుగుతుంది. ఇవాళ ఈ అలసత్వాన్ని కొంతమంది, ఎందుకంటే మీరు చూసినారు, నిజంగా కూడా చూసినారు, మీరు కళ్ళ ముందు కనబడ్డది. ఇవాళ మీ కళ్ళ ముందు అగుపడ్డది ఏంటంటే కాళేశ్వరంలో అన్యాయం జరిగింది, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వాలని చెప్పి అనేక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బీజేపీ దేశ నాయకులు వచ్చినప్పుడు కూడా, నడ్డా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం వీళ్ళకి ఏటీఎం అయిపోయింది అన్నాడు, అమిత్ షా ఏటీఎం అయిపోయింది అన్నారు. అంటే అందరూ అనుకున్నారంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, కాళేశ్వరం కూలిపోతుంది, కవిత లిక్కర్స్కి వెళ్ళి చిప్ప తినుడే అని చెప్పిండు, చిప్ప కూడా తినుడే అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పిండ్రు. కానీ ఎక్కడేం జరగలే. ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమైంది, బీజేపీ పాత్ర ఏమైంది, 8 సీట్లకు పోయింది. వాళ్ళు చెప్పుకుంటారు ఇలా, వాళ్ళకి కప్పిపుచ్చుకోవడానికి 1 నుంచి 8 వచ్చినాం, 1 నుంచి 8 వచ్చినాం మేమని చెప్పి, 1 సీట్ ఉంటే 8 సీట్లు వచ్చినామని చెప్పి వాళ్ళకి కప్పిపుచ్చుకుంటారు. కానీ అప్పుడు వాళ్ళు గమనించారు, మేము అనేకమైన మాటలు మాట్లాడినాం, కానీ నిజంగా కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత లోకసభ ఎలక్షన్ మధ్యలో కవితను అరెస్ట్ చేశాం. రిజల్ట్ ఏమొచ్చింది, 8 ఎంపీలు వచ్చినాయి. కాబట్టి ఏదైనా ప్రజల మనోభావాలలో ఉన్న ఏదైతే మనసుల్లో ఉంటుందో దాన్ని ప్రభుత్వాలు చట్టరీత్యా ప్రజాస్వామిక విలువలకు లోబడి, న్యాయ వ్యవస్థలకు లోబడి పనిచేసి తగిన విధంగా శిక్షిస్తే ప్రజలు తప్పకుండా హర్షిస్తారు. దాని కొరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుంది. ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి ఎట్లా చూడవచ్చు అంటే, గతంలో నేను కొంతమంది ఇంటర్వ్యూ చేసిన, సేమ్ మీరు చెప్పినట్టుగా రవీంద్ర నాయక్ కానీ, రాముల నాయక్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉద్యమకారులు కేసీఆర్తో దగ్గరున్న వాళ్ళు, కేసీఆర్తో కలిసి దాదాపు 15-20 ఏళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసిన రీసెంట్గా. ఒకరేమో కేసీఆర్కు నా ఉసురు ముట్టిందంటారు, ఒకరేమో ప్రకృతి కల్వకుంట్ల కుటుంబాన్ని నాశనం చేస్తుందంటారు, ఇంకొకరేమో అవినీతి తిన్న సొమ్ము అరాచకంగా మరి ఆ ఫ్యామిలీని విచ్చలవిడిగా విడదీస్తుందని అంటున్నారు. సో కేకే మహేందర్ రెడ్డి ఏమంటారు, ఎందుకంటే మహేందర్ రెడ్డిని చాలా రకాలుగా వాడుకున్నది కల్వకుంట్ల ఫ్యామిలీ అని గతంలో ప్రచారం జరిగింది. సరే, నేను ఏమంటున్నానంటే ఎవరి యొక్క ఆక్రోశం, ఆవేదన, భాష వేరైన భావం అయితే ఒకటే. ఎందుకంటే మాకు అన్యాయం చేసినారు, అన్యాయం జరిగిందని వారికి వారు అనుకోకుండా కూడా ఈ సమాజం కూడా గుర్తించింది వాళ్ళని. అన్యాయం జరిగిందని సమాజం కూడా అంటుంది ఇవాళ. అలా చాలామంది ఉన్నారు. పాపం జిట్ట బాలకృష్ణారెడ్డి గారు అయితే అసూలే భాషండు, ఆయన ఇక్కడ లేనేలేడు. ఆయన పాపం ఆయన పెట్టిన దానికి ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, సరే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు పోయాలి ఎమ్మెల్యే, వేరే పార్టీలు ఎమ్మెల్యే అయినరు, చాలామంది అట్లా అయినరు. ఇలా రాముల నాయక్ గారిని వాడుకున్నది, రవీంద్ర నాయక్ గారిని వాడుకున్నది, డాక్టర్ విజయరామారావు గారిని వాడుకున్నది, డాక్టర్ చంద్రశేఖర్ గారిని వాడుకున్నది, అనేక మంది పండిత్ నారాయణ రెడ్డి అంటారు వాడుకున్నది. ఇలా చాలామంది పోయినరు. విజయశాంతి కూడా పోయింది ఒక స్టేజ్లో. ఆల నరేంద్ర గారు వచ్చిండ్రు. సరే, పెద్దలు జయశంకర్ గారు, హరిగోపాల్ గారు తెలంగాణ వాదులుగా వాళ్ళు, ఎందుకంటే రాజకీయ ఆకాంక్షలు లేకుండా వాళ్ళకు, ఒక తెలంగాణ ఆకాంక్ష ఒకటే తప్ప రాజకీయ ఆశలు లేకుండా వాళ్ళందరూ కూడా పనిచేసిండ్రు. ఇలా కేకే మహేందర్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా పోయింది. ఎప్పటికీ అనేక వాళ్ళ లిస్ట్ వస్తుంటుంది. ఏది ఏమైనా నేను ఒక మానవతావాదిగా మాట్లాడతాను. రాజకీయంగా నాకు విభేదాలు ఉండొచ్చు, ఒక కుటుంబం విచ్ఛిన్నం కావాలని నేను కోరుకోను. కానీ ఆ కుటుంబం మాత్రం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏదైతే ఈ 10 సంవత్సరాలు జరిగిన విధ్వంసం జరిగిందో అంతకంటే 10 జరుగుతుంది. రాజకీయంగా ఈ రాష్ట్రానికి మాత్రం వారు ఏ రకంగా కూడా పనికిరాని చీడపిరుగులు వాళ్ళు. అవి ఒక రాక్షస బలులు. అవి జలగల కంటే ఎక్కువ ఈ ప్రజలను పీడికెదిన వాళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రజలను ఇప్పటికుండా విజ్ఞప్తి చేసేదంటే, ఇటువంటి అరాచకవాదులను మళ్ళీ మీరు ఎన్నుకుంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అమరవీరుల యొక్క ఆశయాలకు విభిన్నంగా వీళ్ళు పనిచేస్తారు. ఇలా అమరవీరుల యొక్క ఆశలతో కానీ, తెలంగాణ ఆత్మబంధంతో కానీ పనిచేసిన వాళ్ళు ఆ తెలంగాణ ప్రభుత్వం 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎవ్వరు కూడా లేరు. కాబట్టి వారు సరే, ఒకరు పాపం జరిగింది, ఒకరు ఉసురు జరిగిందని చెప్పినా కానీ మాత్రం నేను మాత్రం వాస్తవంగా చెప్పేది ఏంటంటే, వారితో ఏకీభవిస్తున్న వ్యక్తిగతంగా కుటుంబం విచ్ఛిన్నం కావాలని కోరుకున్నాను, వాళ్ళ ఆరోగ్యాలు కావాలని కోరుకున్నాను. కానీ ఈ తెలంగాణ సమాజం బాగుపడాలంటే వాళ్ళు రాజకీయంగా మాత్రం ఎదగకూడదని మాత్రం కోరుకుంటారు. రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ప్రజలు కల్పించకూడదని కోరుకుంటారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.